జరిగిందా లేదా అంటాం అనేది నేను ఎంక్వైరీ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఏంటి అంటే ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకునే ప్లాట్ఫామ్ కాదండి ఇది. సో దట్ ఈస్ నాట్ పబ్లిక్ హియరింగ్ ఈస్ డన్. మీరు ఇన్ని క్వారీలు నిర్వహించారు, ఇంత చూశారు అని అన్నప్పుడు మీరు ఒకరితో ఒకళ్ళు మాట్లాడకూడదు. ప్రజా అభిప్రాయ సేకరణ అనేది కూడా మీకు తెలిసి ఉండాలి మినిమం. నమస్తే మేడం, మాది అయిపోయింది. నా పేరు కామన్ రత్నకుమారి. మేము క్వారీ పర్మిషన్ ఇప్పటికే మాకేమీ అభ్యంతరం లేదు మేడం. అంటే మాకు దేశర్ల, గౌరీపట్నం, పంగిడి, దుద్దుగూరు ఇవన్నీ పొల్యూషన్ ఈ కసర్ల వల్ల, కోరీల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే ఇళ్లల్లో కానీ కానీ లోకల్లో నేను నివసిస్తున్నాం కాబట్టి మాకు తెలిసిండే. ఇంట్లోకైనా దుమ్ము అయినా నైట్ ఉన్న పొద్దున్న ఫుల్ దుమ్ము వస్తుంది. ఇవన్నీ పీలుస్తున్నాం కాబట్టి మేమేమీ అంటలేదు. అసోసియేషన్ తరఫున మా 4 గ్రామాలకి, లోకల్ గ్రామాల అయిపోయిడైనా ఇదైనా ఈ అసోసియేషన్ మొత్తం కోరి కసర్ల కోరీలు ఇవన్నీ కలిపి ఒక ఆరోగ్యాలు పాడైపోతున్నాయి కాబట్టి గ్రామ ప్రజలకి ఆరోగ్య హెల్త్ క్యాంపులు, అలాగే స్కూల్కైనా డొనేషన్ లాంటివి ఇచ్చి మాది అన్ని పేద కుటుంబాలు ఎక్కువ ఉన్నాయమ్మ. ఈ గౌరీపట్నం, దేశర్ల, పంగిడి ఏరియాలో అన్ని స్కూళ్ళకు కూడా ఈ అసోసియేషన్ తరఫున మాకు ఏమైనా ఫెసిలిటీస్ కల్పించమని, అలాగే హెల్త్ క్యాంపులు, ఈ సేవా కార్యక్రమాలు లాంటివి ఈ అసోసియేషన్ తరఫున చేయమని, ఇటువరకు ఈ 4 గ్రామాల్లో, ఈ 2 గ్రామాల్లో మా అసోసియేషన్ తరఫున మాకు పంగిడిలో కానీ ఏమీ చేసినట్లేదు నాకు తెలిసి ఉండగా ఈ 10 సంవత్సరాల నుంచి. అలాగే ఈ 3 సంవత్సరాల నుంచి కసర్ ఫీల్డ్ కొద్దిగా నష్టపోయిందని, అది ప్రభుత్వ పరంగా లేదా బొగ్గుమట్ల పరంగా పోయిందని అందరూ అంటున్నారు. కోరి నిమిత్తం పర్మిషన్ ఇస్తానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మా క్వారీ లారీలు కానీ, సింగిల్ బెడ్ లారీలు కానీ అన్నీ కూడా మేము దీనివల్ల ఉపాధి పొందుతాము కాబట్టి మాకేమీ అభ్యంతరం లేదు మేడం. కాకపోతే ఈ అసోసియేషన్ తరఫున మా పంగిడి, దేశాల కొన్ని సోషల్ యాక్టివిటీస్ చేయాలని, అలాగే ఇప్పుడు మాకు చిన్న లారీలు ఉన్నాయమ్మా. ఆ లారీలు ఏంటంటే ఇప్పుడు లోడ్ వేసుకెళ్తుంటే దారిలో మైనింగ్ ఆఫీసర్లు ఆపి 10,000, 20,000, పెద్ద బండికి 20,000, 25,000 కూడా పెనాల్టీలు వస్తున్నారు. అలాగే ఈ కోరీ ఓనర్స్ నేను అడిగేది ఏంటంటే క్వారీ మైనింగ్ బిల్డ్ మాకు కన్జ్యూమర్కి కూడా మేము సగం వేసి చెప్తాం కాబట్టి మైనింగ్ బిల్డ్ కూడా ఏర్పాటు చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.